హలో, గుడ్ మార్నింగ్ గైస్. దిస్ ఈజ్ కాదర్. సో జస్ట్ ఇప్పుడే నేను ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నా. సో మన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ర్యాండమ్ బయర్స్ ఉంటారు, కొద్దో గొప్ప ఎగ్జిట్ అవుతారు ర్యాండమ్ బయర్స్ ఈ మూమెంట్లో. ఈ మూమెంట్ ఎలా వచ్చిందంటే, నిఫ్టీ గ్యాప్ డౌన్ వచ్చింది, కంటిన్యూ సెల్లింగ్ వెళ్తుంటే బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ పైన దొరుకుతుంది మనకి. చాలామంది ఇక్కడ సెల్లింగ్ చేయడానికి వచ్చారు మనకి. సో వాళ్ళ ఎస్ఎల్స్ పైన ఉంటాయి మనకి. మన ఆల్రెడీ సెంటిమెంట్ కూడా మనకి వరల్డ్ మార్కెట్ ఏముంది, మొత్తం నెగిటివ్ ఉంది. యూఎస్ మార్కెట్ నెగిటివ్, మన యూరోప్ మార్కెట్ నెగిటివ్ నడుస్తుంది. సో ఇక్కడ చాలా పొజిషన్స్ సెల్లింగ్ సైడ్ పొజిషన్సే ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నాను ఇప్పుడే. క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, నియర్ బై మనకి 500 లెవెల్ కూడా బ్రేక్ అయింది. సో ఇదే నాది అనాలిసిస్ టుడే. బయింగ్ సైడ్ నాది. నాకు సెల్లింగ్ ఇప్పుడు కూడా నాకు చేయబుద్ధి కావట్లేదు సెల్లింగ్. సో బయింగ్ సైడే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. డే హై బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిదాం ప్రాఫిట్ తీసుకొని. ఒకవేళ మళ్ళీ సెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మళ్ళీ సెల్లింగ్ వచ్చినా ఇక్కడ తిరిగి మళ్ళీ రివర్స్ రావాలి. ఇట్లా ఒకవేళ బయర్స్ ర్యాండమ్ బయర్స్ని మళ్ళీ ట్రాప్ చేసి రివర్స్ తిరిగితే మనం ప్రాఫిట్లోకి వస్తాం. లేకపోతే ఈ మార్కెట్ మళ్ళీ కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ నెగిటివ్ ట్రేడ్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ లేదు, ఎందుకంటే మన మార్కెట్ కూడా సెంటిమెంట్ మొత్తం నెగిటివ్ ఉంది. చాలామంది ఇక్కడ నెగిటివ్ ట్రేడ్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో మనం పాజిటివ్ ట్రేడ్ ఐడెంటిఫై చేసినాం. ఇక్కడ వరకు వచ్చిద్దని ఇక్కడ మనకి ప్రీవియస్ బయింగ్ 50% రీట్రేస్మెంట్ అనమాట, 50 to 60%. ఇక్కడ వరకు వెయిట్ చేయాలంటే ఇక్కడ వరకు వచ్చిద్దో లేదో తెలియదు మార్కెట్. సో ఇక్కడ నాకు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో తీసుకున్న ఒక ట్రేడ్ ప్రీవియస్ వీక్ హై వరకు ఇక్కడ వరకు వెళ్ళిద్దని చూద్దాం, వెయిట్ చేద్దాం. హలో గాయస్, చూడండి, మనం అనుకున్నట్టే బయింగ్ సైడ్ వెళ్తుంది. పెద్ద బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 11,000 నడుస్తుంది ప్రాఫిట్. ఎగ్జిట్ అయిదామా? ఇంకో క్యాండిల్ ఫామ్ చేయనండి, ఇది ఎగ్జిట్ అయిదాం మనం, ఎందుకంటే ఎస్ఎల్ సిట్ అయితే మనం ఇప్పుడు త్వరగా. సో రెడీగా ఉన్నాం. డే హై బ్రేక్ నియర్ బై ఎగ్జిట్ అయిదాం అండి ఇక్కడ మనం. సో ఎగ్జిట్ అయిదాం మనం ఇంకా మనకి, ఎందుకంటే నియర్ బై డే హై అది మనకి టార్గెట్. ఆల్మోస్ట్ పైకి బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఫర్దర్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది మనకి. సింపుల్ ట్రేడ్ అండి ఇవాళ. చాలామంది ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ చేయడానికి వచ్చారు. బ్రేక్ డౌన్ అయింది. పిఎస్పీ లెవెల్ మనకి 500 లెవెల్ కూడా బ్రేక్ అయింది. సో ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ ఎస్ఎల్స్ ఉన్నాయి. మనకి నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్లో కంటిన్యూ సెల్లింగ్ వెళ్తుంది. సో అక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. సో నీకు ఆపోజిట్ ట్రేడ్ తీసుకున్న బయింగ్ సైడ్. సో ఇది మంది బ్రేక్అవుట్ అయింది డే హై. ఇప్పుడు ఎగ్జిట్ అవుతాం, ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయినాం. సో జస్ట్ మన ఎస్ఎల్ వేసే ట్రేడింగ్ అనమాట. ఎస్ఎల్ సెట్ వైపు ఉన్నాయి, మన ట్రేడ్ తీసుకుంటున్నాం అంతే. వీళ్ళు డౌన్ సైడ్ మన బయర్స్ని టార్గెట్ చేయలేము, వీళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. సో మనకి ఆల్రెడీ సెంటిమెంట్ నెగిటివ్ నడుస్తుంది. సో సెల్లింగ్ చేయడానికి వచ్చారు ఇక్కడ చాలామంది. వాళ్ళ ఎస్ఎల్స్ మనకి అప్ సైడ్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నిఫ్టీ చూడండి, ఏది నిఫ్టీ, ఈ నిఫ్టీ చూడండి గ్యాప్ డౌన్ అయింది, కంటిన్యూ సెల్లింగ్ అయింది. వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చి ఇక్కడ మనకి ప్రీమియమ్స్ మంచిగా దొరుకుతాయి, సెల్లింగ్ సైడ్కి హైలో దొరుకుతాయి ప్రీమియమ్స్. సో వాళ్ళు ఇక్కడ సెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 700 ఉందనుకోండి, 700 సెల్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, 700ది 200 అవ్వాలి, 300 అవ్వాలి అట్లా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు హైలో దొరుకుతుంది. ఇక్కడ ప్రీమియమ్స్ సెల్లింగ్ చేయడానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యే క్లోజింగ్ పెట్టిన చాలామంది వచ్చారు. పిఎస్పీలో కూడా బ్రేక్ అయింది. సో ఎస్ఎల్స్ మొత్తం మనకు సెల్లింగ్ సైడ్ దొరుకుతున్నాయి. సో బయింగ్ సైడ్ ఎవరు లేరు మనకి మార్కెట్లో. సో నేను బయింగ్ సైడ్ తీసుకున్నా. ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, ఎందుకంటే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. జస్ట్ రీట్రేస్మెంట్ చాలా మంది సెల్లింగ్ చేయడానికి వస్తారు. ఇమీడియట్లీ మనకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎవరో మనకి ఆపరేటర్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ట్రేడ్ తీసుకున్నాను నేను బయింగ్ సైడ్ నియర్ బై. అర్థం.